Hello everyone, welcome to Wits Connect. Myself Teja. In today's lecture, we shall be discussing about the characteristics of wastewater from industries and municipal sewers. Here you can see the diagram. మనకు ఇండస్ట్రీస్ నుంచి వేస్ట్ వాటర్ అనేది డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. సో వాటి క్యారెక్టరిస్టిక్స్ అనేది ఈరోజు క్లాస్లో చూద్దాం. మనం ప్రీవియస్ క్లాసెస్లో ఏం చేసినామంటే జనరల్ వేస్ట్ వాటర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అంటే ఫిజికల్, కెమికల్ అండ్ బయాలజికల్ క్యారెక్టరిస్టిక్స్ చూసినాం. ఓకే, so the characteristics of wastewater from industries and municipal sewers is little different. Okay, but characteristics అన్ని కొన్ని సేమ్ ఉంటాయి. సో ఫర్ దట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద ఫిజికల్, కెమికల్ అండ్ బయాలజికల్ క్యారెక్టరిస్టిక్స్. సో ఇన్ దిస్ క్లాస్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద how we treat industrial wastewater. Okay, what are the factors that affect the planning of industrial wastewater treatment, etc. Okay, so here you can see the treatment of industrial wastewater can be done in part or as a whole, either by the biological processes as done in the case of sanitary sewage, or by the process very special for the industrial wastewater only. సో ఇక్కడ ఏంటంటే ఇండస్ట్రియల్ వేస్ట్ వాటర్, ఇండస్ట్రీస్ నుంచి డిశ్చార్జ్ అయ్యే వేస్ట్ వాటర్ని వీ హ్యావ్ టు ట్రీట్ దట్ వాటర్. ఓకే, ట్రీట్మెంట్ చేయకుండా మనం డైరెక్ట్ రివర్లో కానీ లేకుంటే ఏదైనా స్ట్రీమ్లో కానీ లీవ్ చేయొద్దు. ఎందుకు? బికాజ్ ఇట్ ఈస్ దాంట్లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద వేస్ట్ అనేది ఎక్కువ ఉంటే అది వాటర్ని పొల్యూట్ చేస్తుంది. కాబట్టి వీ హ్యావ్ టు ట్రీట్ దట్, అండ్ ట్రీట్ చేసిన తర్వాత వాటిని మనము రివర్స్లో కానీ దేనిలో కానీ డిశ్చార్జ్ చేస్తాం. సో ఫర్దర్ ఏం చేయాలంటే ట్రీట్మెంట్ అనేది ఇంపార్టెంట్. సో ఈ ట్రీట్మెంట్ అనేది ఎలా చేస్తారంటే ఇట్ కెన్ బి డన్ పార్ట్లీ ఆర్ యాజ్ ఎ హోల్. ఓకే, పార్ట్ వైజ్ చేస్తారు, లేకుంటే మొత్తం వాటర్ని ఒకేసారి ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది బై యూజింగ్ బయాలజికల్ ప్రాసెస్. ఏ విధంగా అయితే మనము శానిటరీ సీవేజ్ చేసేటప్పుడు వాటిని ట్రీట్మెంట్ చేసేటప్పుడు బయాలజికల్ ప్రాసెస్ యూజ్ చేస్తామో, సేమ్ వే ఇండస్ట్రియల్ వేస్ట్ వాటర్ని కూడా ట్రీట్మెంట్ చేసేటప్పుడు బయాలజికల్ ప్రాసెస్ని యూజ్ చేస్తాం. ఇది కాకుండా ఇంకోలా ఎలా అంటే దేర్ ఆర్ వెరీ స్పెషల్ ప్రాసెస్ ఓన్లీ సూటబుల్ ఫర్ ఇండస్ట్రియల్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్. ఇండస్ట్రియల్ వేస్ట్ వాటర్ని ట్రీట్ చేయడానికి మాత్రమే యూజ్ చేసే కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ని యూజ్ చేసి కూడా మనం ట్రీట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ వాటర్ అనేది చేస్తాం. ఓకే, సో ఇండస్ట్రియల్ వేస్ట్ వాటర్ని ట్రీట్మెంట్ చేయాలంటే వీ హ్యావ్ టు plan. Okay, so while planning what are the different factors affect the industrial wastewater treatment. Okay, మనం ఇండస్ట్రియల్ వేస్ట్ వాటర్ని ట్రీట్మెంట్ చేయాలంటే వీ హ్యావ్ టు ప్లాన్. ఓకే, ప్లాన్ చేయాలంటే ఏమేమి ఫ్యాక్టర్స్ దాని మీద ఎఫెక్ట్ అవుతాయి అనేది మనకు తెలియాలి. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ ద ప్లానింగ్ ఆఫ్ ఇండస్ట్రియల్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్. ఓకే, హియర్ యూ కెన్ సీ ద లిస్ట్. ఇన్ ద లిస్ట్ ఫస్ట్ యూ కెన్ సీ ద డిస్కంటిన్యూయస్ అండ్ సమ్టైమ్స్ సీజనల్లీ డిశ్చార్జ్డ్ వేస్టెస్. ఓకే, ఇక్కడ డిస్కంటిన్యూయస్ అండ్ సమ్టైమ్స్ సీజనల్లీ డిశ్చార్జ్డ్ వేస్ట్. మనకి ఏదైతే ఇండస్ట్రీ ఉంటుందో ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చే డిశ్చార్జ్ అయ్యే వాటర్ అనేది డిస్కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది. దానికి ఒక కాన్స్టాంట్ ఫ్లో ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ సమ్టైమ్స్ ఇట్ ఫ్లోస్ విత్ హై రేట్ అండ్ సమ్టైమ్స్ ఫ్లో అనేది తక్కువ ఉంటుంది. సో ఇలా డిస్కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది. సో అదొకటి, ఆ ఫ్యాక్టర్ని కన్సిడర్ చేసుకోవాలి. అండ్ ఆల్సో సమ్టైమ్స్ సీజనల్లీ డిశ్చార్జ్డ్ వేస్టెస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ వన్ ఇండస్ట్రీ అండ్ డిశ్చార్జ్ అయ్యే వాటర్లో సమ్టైమ్స్ దాంట్లో వచ్చే వేస్ట్ అనేది కొత్త కొత్త వేస్ట్ వస్తూ ఉంటాయి సీజనల్లీ. ఓకే, డిపెండింగ్ అపాన్ ద ఇండస్ట్రీస్లో జరిగే దాన్ని బట్టి అవి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు కొన్ని సీజనల్ డిశ్చార్జ్డ్ వేస్ట్ అడిషనల్గా రావచ్చు రెగ్యులర్ టైం కంటే. సో ఇది ఒక ఫ్యాక్టర్. అండ్ ఆల్సో యూ కెన్ సీ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద వేస్ట్. ఓకే, హియర్ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద వేస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ డిశ్చార్జ్ అయిన వాటర్లో మార్నింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాటర్ వచ్చినాయి అనుకుందాం. ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద వేస్ట్ ఇన్ దట్ వాటర్ విల్ నాట్ బీ ద సేమ్ ఆల్ ద డే. ఓకే, మార్నింగ్ వచ్చినట్టే ఆ వేస్ట్ యొక్క కాన్సన్ట్రేషన్ సేమ్ ఉండాలని లేదు, ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా వస్తుంది. సో ఇట్ ఈస్ ఆల్సో ఎఫెక్ట్ ద ప్లానింగ్ ఫర్ ఇండస్ట్రియల్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్. అండ్ యూ కెన్ సీ ద లాస్ట్ పాయింట్, నాన్ బయోడిగ్రేడబిలిటీ అండ్ టాక్సిసిటీ ఆఫ్ సమ్ వేస్టెస్. సో నాన్ బయోడిగ్రేడబిలిటీ అంటే ఏంటిది? ఓకే, సో కార్బన్ని సోర్స్ ఆఫ్ ఎనర్జీ లాగా యూజ్ చేసుకోవు అండ్ అవి డీకంపోజిషన్ అనేది కావు. అలాంటివి సబ్స్టాన్సెస్ని మనం నాన్ బయోడిగ్రేడబుల్ సబ్స్టాన్సెస్ అంటాం. ఓకే, ద సబ్స్టాన్సెస్ విచ్ డు నాట్ యూజ్ కార్బన్ యాజ్ ఎ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ డు నాట్ డీకంపోజ్. ఓకే, డీకంపోజ్ కాని వాటిని మనం నాన్ బయోడిగ్రేడబుల్ సబ్స్టాన్సెస్ అంటాం. అలాంటి ఏమైనా వేస్టులు ఉన్నాయా? ఓకే, అండ్ ఆల్సో సమ్ టాక్సిసిటీ ఆఫ్ సమ్ వేస్ట్. ఓకే, టాక్సిసిటీ అంటే ఇట్ ఈస్ టాక్సిక్ వేస్ట్స్ ఏమైనా ఉన్నాయా? సో వీటన్నిటిని మనం కన్సిడర్ చేసుకొని ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ప్లానింగ్లో ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి వీ హ్యావ్ టు కన్సిడర్ ఆల్ దీస్ factors while planning for the industrial wastewater treatment. And
సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని మనం చూసిన తర్వాత నౌ వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు స్టార్ట్ ద ప్రొసీజర్ ఆఫ్ ట్రీటింగ్ ద ఇండస్ట్రియల్ వేస్ట్ వాటర్. సో ఈ ప్రొసీజర్ మనం స్టార్ట్ చేయాలంటే హియర్ యూ కెన్ సీ డిపెండింగ్ అపాన్ ద మోడ్ ఆఫ్ డిశ్చార్జ్ ఆఫ్ ద వేస్ట్ అండ్ ద నేచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్స్ ప్రజెంట్ ఇన్ ఇట్, ద ట్రీట్మెంట్ మే కన్సిస్ట్ ఆఫ్ ఎనీ వన్ ఆర్ మోర్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాసెస్. ఓకే, ఆ ఫ్యాక్టర్స్ అన్ని చూసిన తర్వాత మనం ప్లాన్ చేస్తాం. ఈ ప్లానింగ్లో హియర్ యూ కెన్ సీ ద డిఫరెంట్ స్టేజెస్. ఓకే, ఈ వన్ ఆర్ మోర్ ఈ ఫాలోయింగ్ ప్రాసెస్ ఉన్నాయి కదా, ఈ ప్రాసెస్లు అన్నీ ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండస్ట్రీ నుంచి వచ్చే వాటర్లో ఇవన్నీ ప్రాసెస్ని మనం ఫాలో కావాల్సి ఉంటుంది ఇన్ ఆర్డర్ టు ట్రీట్ ద వాటర్. సో అన్నీ కాకపోయినా సమ్ టైమ్స్ కొన్ని మెథడ్స్ అనేది మనం ఫాలో కాకుండా పర్లేదు. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ ప్రాసెసెస్ అంటే ఇన్ దిస్ యూ కెన్ సీ ద ఫస్ట్ వన్ ఈజ్ ఈక్వలైజేషన్, న్యూట్రలైజేషన్ అండ్ ఫిజికల్ ట్రీట్మెంట్, కెమికల్ ట్రీట్మెంట్ అండ్ బయాలజికల్ ట్రీట్మెంట్. ఇండస్ట్రీ నుంచి వచ్చే వాటర్, డిశ్చార్జ్ అయిన వాటర్ని ఫస్ట్ మనం ఈక్వలైజేషన్ చేయాలి. ఓకే, అవసరమైతే న్యూట్రలైజేషన్ చేయాలి, అవసరం లేకుండా చేయొద్దు అట్లా. సో మనం అన్నీ ఈ ప్రాసెస్లో చేసుకుంటూ వెళ్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఈక్వలైజేషన్ అండ్ వాట్ ఈజ్ న్యూట్రలైజేషన్ అండ్ వాట్ ఈజ్ ఫిజికల్ ట్రీట్మెంట్, కెమికల్ ట్రీట్మెంట్ అండ్ బయాలజికల్ ట్రీట్మెంట్. ఇవేంటి అసలు, ఈ స్టేజెస్ ఏంటి, ఈక్వలైజేషన్ అంటే ఏం చేస్తాం, ఫస్ట్ వన్ ఆన్ వన్ చూద్దాం మనం. సో ఫస్ట్ వన్ ఈజ్ equalization, right? So here you can see equalization. When the characteristics of the wastewater vary in a day and also the discharge rate is not uniform or continuous, the waste may require equalization before it is subjected to the treatment. Okay, వేస్ట్ వాటర్ మనకి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు వాటి క్యారెక్టరిస్టిక్స్ అనేది వేరీ అవుతూ ఉంటాయి డేలో. ఇందాక నేను చెప్పినట్టు పొద్దున హై కాన్సన్ట్రేషన్ వచ్చిందనుకోండి, మధ్యాహ్నం అదే కాన్సన్ట్రేషన్ ఉన్న వేస్ట్ వస్తుందని గ్యారంటీ లేదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క కాన్సన్ట్రేషన్ తోటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేస్ట్స్ అనేది డిశ్చార్జ్ అవుతూ ఉంటాయి వాటర్లో. సో మరి మనం ట్రీట్ చేయాలంటే పొద్దున ట్రీట్ చేసినాం అనుకోండి, ఆఫ్టర్నూన్ హై కాన్సన్ట్రేషన్ వచ్చింది, మళ్ళీ దాన్ని ట్రీట్ చేయాలి. సో ఇలాంటివన్నీ మనకు ఒక లాంగ్ టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు ఈక్వలైజ్ దట్ వాటర్. ఈక్వలైజేషన్లో ఏంటి మరి, ఈక్వలైజేషన్ కన్సిస్ట్ ఆఫ్ హోల్డింగ్ ద వేస్ట్ వాటర్ ఫర్ సమ్ ప్రీ డిటర్మైన్డ్ టైమ్ ఇన్ ఏ కంటిన్యూస్లీ మిక్స్డ్ బేసిన్ విచ్ ప్రొడ్యూసెస్ అండ్ ఎఫ్లుయెంట్ ఆఫ్ ఫెయిర్లీ యూనిఫామ్ క్యారెక్టరిస్టిక్స్. ఏం లేదండి, మనకి ఇండస్ట్రీస్లో పొద్దున వాటర్ హై కాన్సన్ట్రేషన్, తర్వాత లో కాన్సన్ట్రేషన్, ఒక దాంట్లో వేస్టెస్ అనేది కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండొచ్చు, టాక్సిక్ వేస్టెస్ ఉండొచ్చు, ఇలాంటి డిఫరెంట్గా ఉంటుంది. అవి నాన్ యూనిఫామ్గా ఉంటాయి అండ్ డిస్కంటిన్యూస్ ఉంటాయి. వాటన్నిటిని మనము ఏం చేయాలంటే ఈక్వలైజ్ చేయాలి. ఈక్వలైజేషన్ అంటే ఏం చేస్తామంటే మొత్తం వాటర్ని ఒక సమ్ ప్రీ డిటర్మైన్డ్ టైం, ఒక పర్టికులర్ టైం వరకు వచ్చిన వాటర్ని మొత్తం కలెక్ట్ చేస్తాం. ఓకే, అది ఎక్కడ కలెక్ట్ చేస్తాము అంటే ఒక మిక్స్డ్ బేసిన్ ఉంటుంది, ఆ మిక్స్డ్ బేసిన్లో అది కంటిన్యూస్గా మిక్స్ అవుతూ ఉంటుంది. ఆ డిశ్చార్జ్ అయిన వాటర్ మొత్తం వచ్చేసి ఆ మిక్స్డ్ బేసిన్లో పడుతూ ఉంటుంది, ఇది మిక్స్ చేస్తూ ఉంటుంది. సో అవన్నీ హై కాన్సన్ట్రేషన్, లో కాన్సన్ట్రేషన్ అన్నీ డిఫరెంట్ టైంకి వచ్చిన వాటర్ మొత్తం దాంట్లో మిక్స్ అవుతాయి. మిక్స్ అయిన తర్వాత ఏమవుతుంది, ఇఫ్ యూ థరోలీ మిక్స్ ద వాటర్, వాట్ విల్ హ్యాపెన్, ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దట్ వాటర్ విల్ బికమ్ యూనిఫామ్. ఫైనల్గా వాటికి ఒక యూనిఫామ్ క్యారెక్టరిస్టిక్స్ వస్తాయి ఆ వాటర్కి. ఆ యూనిఫామ్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చిన తర్వాత ఇట్ ఈస్ ఈజీ టు స్టడీ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వాటర్ అండ్ ఇట్ ఈజ్ ఈజీ టు ట్రీట్ దట్ వాటర్. అంతేగాని పొద్దున వచ్చిన వాటర్ని క్యారెక్టరిస్టిక్స్ స్టడీ చేసి దాన్ని ట్రీట్మెంట్ చేసి మళ్ళీ మధ్యాహ్నం వచ్చిన వాటర్ అది డిఫరెంట్ ఉంటుంది కాబట్టి మళ్ళీ దాని క్యారెక్టరిస్టిక్స్, ఇదంతా కాకుండా ఒక ప్రీ డిటర్మైన్డ్ టైం, పర్టికులర్ టైం వరకు మిక్స్డ్ బేసిన్లో వాటర్ మొత్తం వస్తూ ఉంటాయి. అది మనం ప్రాపర్గా మిక్స్ చేస్తాం. మిక్స్ చేసిన తర్వాత దానికి యూనిఫామ్ క్యారెక్టరిస్టిక్స్ వస్తాయి. యూనిఫామ్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చిన తర్వాత ఆ క్యారెక్టరిస్టిక్స్ని బట్టి మనం ఏం చేస్తామంటే వీ విల్ గో ఫర్ ద ట్రీట్మెంట్. దిస్ ఈజ్ అబౌట్ ఈక్వలైజేషన్. Okay, now coming to the neutralization. So what is neutralization? When the waste contains an excessive amount of acid or alkali, particularly acid, the waste requires neutralization in the neutralization tank. Okay, so ఇండస్ట్రీస్ నుంచి వచ్చే వేస్ట్ వాటర్లో ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ యాసిడ్ ఆర్ ఆల్కలీ ఉంటాయి, ఎస్పెషల్లీ యాసిడ్ ఉండొద్దు. ఓకే, యాసిడిటీ ఆల్కలిటీ మనకి ఎట్లా తెలుస్తుంది, by using the pH values we will get to know whether it is acidic or it is alkali. ఆల్కలియా ఎసిడికా అనేది మనం pH వాల్యూతో తెలుసుకుంటాం. ఓకే, సో pH వాల్యూ less than 7 ఉంటే ఎసిడిక్. ఓకే, సో
అసిడిక్ ఉంటే మనకు ఎందుకు డేంజర్ అంటే, మనం ట్రీట్మెంట్ చేసే ప్లాంట్స్ ఉంటాయి కదా, ట్రీట్మెంట్ చేసే ప్లాంట్స్ని ఎసిడిక్ సబ్స్టాన్సెస్ అనేది ట్రీట్మెంట్ ప్లాంట్ని డ్యామేజ్ చేస్తాయి కాబట్టి ఇట్ ఈస్ నాట్ గుడ్. సో మనం డైరెక్ట్ వాటిని ట్రీట్మెంట్ ప్లాంట్లోకి తీసుకెళ్లకుండా ఫస్ట్ వీ హ్యావ్ టు న్యూట్రలైజ్ దట్ వేస్ట్ వాటర్. ఓకే, ఫర్ దట్ వీ హ్యావ్ టు న్యూట్రలైజ్. ఎక్కడ చేస్తాము అంటే ఒక న్యూట్రలైజేషన్ ట్యాంక్ ఉంటుంది. ఓకే, ఆ న్యూట్రలైజేషన్ ట్యాంక్లో ఏం చేస్తామంటే దాని ఎసిడిక్ నేచర్ ఎక్కువ ఉంటే విల్ ట్రై టు న్యూట్రలైజ్. ఓకే, ఆల్కలినిటీ ఎక్కువ ఉన్నా పర్లేదు, బట్ అది కూడా టూ మచ్ ఎక్కువ ఉంటే దాన్ని కూడా మనం ఇట్ విల్ ఆల్సో కెన్ బి న్యూట్రలైజ్డ్ ఇన్ ద న్యూట్రలైజేషన్ ట్యాంక్. దిస్ ఈజ్ అబౌట్ న్యూట్రలైజేషన్. ఓకే, సో ఇందాక నేను చెప్పినట్టు ఫస్ట్ నేను చెప్పింది ఏంటి ఇక్కడ, ఇట్ మే కన్సిస్ట్ ఆఫ్ ఎనీ వన్ ఆర్ మోర్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాసెస్. ఓకే, ఈక్వలైజేషన్ చేసేస్తాం, చేసిన తర్వాత వేస్ట్ వాటర్లో ఎసిడిక్ కాకుండా ఆల్కలీ కాకుండా నార్మల్గా ఉంటే న్యూట్రలైజేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, వీ కెన్ స్కిప్ neutralization if the water is normal. Next, proportioning. So what is meant by proportioning? When the industrial waste is treated along with the municipal sewage or discharged into a stream, the waste may be subjected to another prior unit operation known as proportioning. ఏం లేదండి, మనకు మున్సిపల్ సీవేజ్ ఉంటుంది, ఇండస్ట్రియల్ వేస్ట్ ఉంటుంది. ఓకే, ఇండస్ట్రియల్ వేస్ట్ని ట్రీట్ చేసుకునేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈక్వలైజేషన్, న్యూట్రలైజేషన్ చేసుకుంటాం ఇందాక చెప్పినట్టు. అది కాకుండా ఎప్పుడైతే మనము మున్సిపల్ సీవేజ్లో ఇండస్ట్రియల్ వేస్ట్ని కలిపి రెండింటిని కలిపి ట్రీట్ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం వీ హ్యావ్ టు డూ ప్రపోర్షనింగ్. వీ హ్యావ్ టు ఫాలో దిస్ ఆపరేషన్ కాల్డ్ ప్రపోర్షనింగ్. ఫర్ ఎగ్జాంపుల్, మున్సిపల్ సీవేజ్ ఒక స్ట్రీమ్ ఉంటుంది. మున్సిపల్ సీవేజ్లో వచ్చే స్ట్రీమ్లోకి మనం ఏం చేస్తున్నామంటే ఇండస్ట్రియల్ వేస్ట్ని కూడా డిశ్చార్జ్ చేస్తున్నాం. ఓకే, డిశ్చార్జ్ చేసిన తర్వాత ఈ రెండు కలిపి మనం ఒక దగ్గర ట్రీట్మెంట్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఓకే డైరెక్ట్ చేయవచ్చు కదా. ప్రపోర్షనింగ్ అంటే ఏంటి అంటే, ప్రపోర్షనింగ్ కన్సిస్ట్ ఆఫ్ ద కంట్రోల్ ఆఫ్ డిశ్చార్జ్ ఆఫ్ ద వేస్ట్ ఇంటూ రిసీవింగ్ సీవర్ ఆర్ స్ట్రీమ్ ఇన్ ఎ ఫిక్స్డ్ ప్రపోర్షన్ టు ద ఫ్లో ఆఫ్ డొమెస్టిక్ స్వేజ్ ఆర్ ద స్టీమ్. ఓకే, మరి ప్రపోర్షనింగ్ అంటే ఏంటి అంటే కంట్రోల్ ఆఫ్ ద డిశ్చార్జ్ ఆఫ్ ద వేస్ట్ ఇంటూ ద సీవర్. మనకి ఏదైతే మున్సిపల్ సీవేజ్ ఆ స్ట్రీమ్ ఉంటుంది కదా, ఆ స్ట్రీమ్లోకి ఇండస్ట్రియల్ వేస్ట్ పంపించేటప్పుడు దాన్ని మనం కంట్రోల్గా పంపించాలి. మున్సిపల్ సీవేజ్లోకి ఇండస్ట్రియల్ వేస్ట్ని కంట్రోల్గా పంపించాలి. అదే మొత్తం ఒకేసారి కాకుండా వీ హ్యావ్ టు కంట్రోల్ ద డిశ్చార్జ్ ఆఫ్ ద వేస్ట్ ఇంటూ ద మున్సిపల్ సీవేజ్. కంట్రోల్ చేసుకుంటూ పంపిస్తే దాన్ని ప్రపోర్షనింగ్ అంటాం. దట్ స్టెప్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రపోర్షనింగ్. కంట్రోల్ చేసే ప్రాసెస్ని మనము ప్రపోర్షనింగ్ అంటాం. కొంచెం ప్రపోర్షన్స్లో వాటిని మున్సిపల్ సీవేజ్లోకి రిలీజ్ చేస్తాం. మరి ఎందుకు సార్ ప్రపోర్షనింగ్ చేయడం, డైరెక్ట్ మున్సిపల్ సీవేజ్లో దీన్ని డిశ్చార్జ్ చేయించి ట్రీట్ చేసుకోవచ్చు కదా అంటే, ఇందాక చెప్పినట్టు హై కాన్సన్ట్రేషన్ వేస్టెస్ ఉన్నాయి. హై కాన్సన్ట్రేషన్ వేస్ట్లు ఉంటాయి, దీంట్లో ఉంటాయి. ప్లస్ ఆల్సో మున్సిపల్ సీవేజ్లో కూడా హై కాన్సన్ట్రేషన్ వేస్ట్లు ఉన్నాయి అనుకోండి. ఇది మొత్తం ఏమవుతుందంటే ఎవెన్చువల్గా షాక్ లోడ్ అనేది ప్రాబ్లం అవుతుంది ట్రీట్మెంట్లో. ట్రీట్మెంట్ ప్లాంట్కి ఒక లిమిటేషన్ ఉంటుంది. ఓకే, ఇట్ కెనాట్, ఆ లిమిటేషన్స్ని మనము దాటేసినాం అనుకోండి, అది ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది జరగదు. శానిటరీ క్వాలిటీ అనేది కూడా తగ్గుతుంది. సో ఆ శానిటరీ క్వాలిటీని ఎన్హాన్స్ చేయడానికి అండ్ ఆల్సో టు ప్రొటెక్ట్ ద ట్రీట్మెంట్ డివైస్ ఫ్రమ్ ద షాక్ లోడ్, వీ షుడ్ ఫాలో దిస్ ఆపరేషన్ కాల్డ్ ప్రపోర్షనింగ్. ఓకే, దీన్ని ప్రపోర్షనింగ్ అంటాం. నెక్స్ట్, దీంట్లోనే ఇంకో పాయింట్ ఉంది. బిఫోర్ అండ్ ఇండస్ట్రియల్ వేస్ట్ ఈజ్ సబ్జెక్టెడ్ టు ఏ కెమికల్ ఆర్ బయాలజికల్ ట్రీట్మెంట్ ఆర్ బోత్, ఇట్ మే బి రిక్వైర్డ్ టు సపరేట్ ద సస్పెండెడ్ మ్యాటర్ బై ఫిజికల్ ఆపరేషన్స్ లైక్ సెడిమెంటేషన్ అండ్ ఫ్లోటేషన్. ఓకే, మనకి ఎనీ వేస్ట్ దాంట్లో ఏంటంటే మనకి సస్పెండెడ్ పార్టికల్స్ ఉంటాయి. ఓకే, అండ్ ఆల్సో సమ్ సాలిడ్ పార్టికల్స్ ఉంటాయి. కొన్ని ఏమంటారు కింద సెటిల్ అయ్యే సాలిడ్స్ ఉంటాయి, అండ్ ఆల్సో కొన్ని ఫ్లోట్ అవుతూ ఉంటాయి సాలిడ్స్. వాటర్ స్ట్రీమ్లో ఫ్లోట్ అవ్వకుండా వెళ్ళేటివి ఉంటాయి, కొన్ని కింద సెటిల్ అయ్యే సాలిడ్స్ ఉంటాయి. సో వీటిని ఏం చేయాలంటే వాటర్ని మనం ట్రీట్ చేసే ముందు ఫస్ట్ వీటిని తీసేయాలి. సో వీటిని తీసేయాలంటే వీ హ్యావ్ టు క్యారీ అవుట్ డిఫరెంట్ ఫిజికల్ ఆపరేషన్స్ లైక్ సెడిమెంటేషన్ అండ్ ఫ్లోటేషన్. సో వాట్ ఈజ్ సెడిమెంటేషన్? సెడిమెంటేషన్ అంటే ఏం లేదండి, వేస్ట్ వాటర్లో ఉన్న సెటిలబుల్ సాలిడ్స్ ఉంటాయి కదా, ఆ హై పర్సెంటేజ్ ఆఫ్ సెటిలబుల్ సాలిడ్స్ని మనము తీసేయడాన్ని సెడిమెంటేషన్ అంటాం. సో దీన్ని ఎట్లా చేస్తారు?
Sedimentation tanks are to be provided only when the waste contains a high percentage of settleable solids. Okay, సెడిమెంటేషన్ ట్యాంక్స్ కట్టేసిన తర్వాత ఏమవుతుందంటే ఏమైనా సాలిడ్స్ ఉంటే సెటిలబుల్ సాలిడ్స్ ఉంటే సెడిమెంటేషన్ ట్యాంక్లో పడతాయి. ఆ సాలిడ్స్ మొత్తం ట్యాంక్లో పడిన తర్వాత ఆ వాటర్ అనేది మళ్ళీ వీ విల్ రిలీజ్ ఇన్ టు ద స్ట్రీమ్. నెక్స్ట్ ఫ్లోటేషన్ ఎందుకు? సెటిలబుల్ సాలిడ్స్ కాకుండా కొంచెం సెటిలబుల్ క్యారెక్టరిస్టిక్స్ అనేది తక్కువ ఉండేవి కూడా ఉంటాయి. అంటే అవి కంప్లీట్ కింద సెటిల్ అవ్వవు, అట్లా అని చెప్పేసి వాటర్ పైన ఫ్లోట్ అవ్వవు. అవి ఏం చేస్తాయి అంటే బిట్వీన్ ద ఫ్లో అంటే మధ్యలో ఇట్లా పోతూ ఉంటాయి పార్టికల్స్. సో అలాంటి వాటిని ఏం చేయాలి? వీ హ్యావ్ టు రిమూవ్ దట్ పార్టికల్స్ ఆల్సో. దానికోసం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు ఫాలో దిస్ యూనిట్ ఆపరేషన్ కాల్డ్ ఫ్లోటేషన్. ఈ ఫ్లోటేషన్ ఏం చేస్తా అంటే ఫ్లోటేషన్ ఈజ్ ఎంప్లాయిడ్ టు సపరేట్ ఫైన్ పార్టికల్స్ విత్ లో సెటిలింగ్ క్యారెక్టరిస్టిక్స్. Flotation consists of creation of air bubbles in the waste body by the introduction of air to the system. ఓకే, ఆ స్ట్రీమ్ మధ్యలో నుంచి పోయే పార్టికల్స్, ఫైన్ పార్టికల్స్ ఉంటాయి కదా, మునగవు తేలవు. ఓకే, అలాంటి పార్టికల్స్ని మనం ఏం చేస్తారంటే వాటర్లోకి ఎయిర్ బబుల్స్ని ఇన్సర్ట్ చేస్తారు. ఓకే, వాటర్లో ఎయిర్ బబుల్స్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది? బికాస్ ఆఫ్ ద బుయాన్సీ ఎయిర్ బబుల్స్ అనేవి పైకి వస్తాయి. ఎయిర్ బబుల్స్ పైకి వస్తాయి కదా, ఆ ఎయిర్ బబుల్స్ పైకి వచ్చేటప్పుడు ఏం చేస్తాయంటే దే క్యారీ దే అటాచ్ ద ఫైన్ పార్టికల్స్ విత్ ఇట్. ఓకే, ఎయిర్ బబుల్స్ మనం వాటర్లో క్రియేట్ చేస్తే ఆ వాటర్లోని ఎయిర్ బబుల్స్ అనేది బుయాన్సీ ఫోర్స్ వల్ల పైకి వస్తాయి. పైకి వచ్చేటప్పుడు ఏంటంటే అవి వీటిని అటాచ్ చేసుకొని వస్తాయి, ఈ ఫైన్ పార్టికల్స్ని. అప్పుడు ఏమవుతుంది? అటాచ్ చేసుకొని పైకి తీసుకొస్తాయి, అంటే సర్ఫేస్ మీదకి తీసుకొస్తాయి. అండ్ ద పార్టికల్స్ దట్స్ లిఫ్టెడ్ టు ద లిక్విడ్ సర్ఫేస్ ఆర్ రిమూవ్డ్ బై స్కిమ్మింగ్. అవి సర్ఫేస్ మీదకి వచ్చినాక ఏం లేదండి, స్కిమ్మింగ్ ప్రాసెస్ ద్వారా వీ కెన్ ఈజీలీ రిమూవ్ ద ఫైన్ పార్టికల్స్ ఆఫ్ లో సెటిలింగ్ క్యారెక్టరిస్టిక్స్. సో ఇక్కడ ఏం చేసినాం, సెడిమెంటేషన్ ట్యాంకులు ఏమో సెటిల్ అయ్యే వాటిని తీసేసినాం, అయిపోయింది. ఈ ఫ్లోటేషన్లో ఏంటంటే స్ట్రీమ్ మధ్యలో డిస్టర్బ్ చేసే ఫైన్ పార్టికల్స్ ఉంటాయి కదా, వాటిని కూడా తీసేస్తాం. ఓకే, హియర్ యూ కెన్ సీ ద డిఫరెంట్ స్టేజెస్ in the treatment of industrial wastewater, also in domestic wastewater. ఈ చార్ట్ ఉంది కదా, ఈ చార్ట్లో మీరు చూడవచ్చు డొమెస్టిక్ అండ్ ఇండస్ట్రియల్ వేస్ట్ వాటర్. దీన్ని కలెక్టెడ్ ఉంటుంది, అన్కలెక్టెడ్ ఉంటుంది. ఓకే, అన్కలెక్టెడ్ ఏంటంటే ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు, దాంట్లో ఎక్కువ కంటామినెంట్స్ లేవు. ఓకే, ఇట్ ఈస్ నాట్ సో హార్మ్ఫుల్ టు రిలీజ్ ద వాటర్. అంటే వాళ్ళు డైరెక్ట్ ఏం చేస్తారంటే కలెక్ట్ చేయకుండా వదిలేస్తారు. ఇంకొకటి ఏంటంటే హైలీ కంటామినేటెడ్ ఉంది కొంచెం, వీ హ్యావ్ టు ట్రీట్ ఇట్ అంటే దే కలెక్ట్ ద వాటర్. సో కలెక్ట్ చేసిన తర్వాత దీంట్లో ట్రీటెడ్ అండ్ అన్ట్రీటెడ్ యూ కెన్ సీ ద డిఫరెంట్ స్టేజెస్ that we follow in the treatment of industrial and domestic wastewaters. You can easily understand how to explain this. Now here you can see some of the industrial waste amenable to biological treatment may require prior chemical treatment. Some may requires only chemical treatment without any biological treatment. Okay, as I said you before, ఇందాక చెప్పిన డిఫరెంట్ ప్రాసెస్ ఉన్నాయి కదా, ఆ ప్రాసెస్లో అన్నీ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ మనం ఫాలో అవుతాం. సో ఇక్కడ ఏమంటున్నాడంటే కొన్ని ఇండస్ట్రియల్ వేస్ట్ మాత్రం బయాలజికల్ ట్రీట్మెంట్కి చేయాల్సి ఉంటుంది, అండ్ కొన్ని ఏంటంటే ఓన్లీ కెమికల్ ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా కొన్ని ఏంటంటే కెమికల్ ట్రీట్మెంట్ లేకుండా, ఓకే, ఓన్లీ కెమికల్ ట్రీట్మెంట్ చేయాలి, బయాలజికల్ ట్రీట్మెంట్ లేకుండా. ఓకే, సో అలాంటి డిఫరెంట్ ఉంటాయి. సెకండరీ ట్రీట్మెంట్ స్టాండర్డ్స్ for wastewater are concerned with the removal of biodegradable organics, suspended solids and pathogens. ఓకే, సో ఇప్పటిదాకా మనం ఏం చేసినామంటే ప్రైమరీ ట్రీట్మెంట్ కిందకి వస్తుంది. ఏది? ఈక్వలైజేషన్, న్యూట్రలైజేషన్ అండ్ ప్రపోర్షనింగ్, అండ్ ఆల్సో ఇది సెడిమెంటేషన్ అండ్ ఫ్లోటేషన్ ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ ప్రైమరీ ట్రీట్మెంట్ కిందకి వస్తాయి. ప్రైమరీ ట్రీట్మెంట్ అంటే ఏంటి? పైన చేయడం అనుకోవచ్చు. సెకండరీ ట్రీట్మెంట్ అంటే ఇన్ డెప్త్. సో సెకండరీ ట్రీట్మెంట్లో మనం ఏం చేస్తామంటే ఏమేమి తీసేస్తాం? ప్రైమరీ ట్రీట్మెంట్లో సస్పెండెడ్ సాలిడ్స్ని సపరేట్ చేయవచ్చు, ఆ ఫ్లోట్ అయ్యే పార్టికల్స్ని సపరేట్ చేయవచ్చు, అండ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద వేస్ట్ వాటర్ కెన్ బి డిక్రీజ్డ్. ఓకే, ఇలాంటివి చేయవచ్చు. బట్ సెకండరీ ట్రీట్మెంట్లో ఏం చేయాలంటే ప్యాథోజన్స్ ఉంటే తీసేయాలి, అండ్ బయోడిగ్రేడబుల్ని తీసేయడం, అండ్ ఆల్సో సస్పెండెడ్ సాలిడ్స్ ఇంకేమైనా ఉంటే రిమూవ్ చేయడం అనేది సెకండరీ ట్రీట్మెంట్లో అవుతుంది. సో ఈచ్ ఆఫ్ ద కేటగిరీస్ ఆఫ్ సాలిడ్స్ మే బీ ఫర్దర్ క్లాసిఫైడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ వొలటిలిటీ 550
plus 50 degrees centigrade. The organic fraction will oxidize and will be driven off as gas at this temperature, and the inorganic fraction remains behind as ash. ఓకే, సెకండరీ ట్రీట్మెంట్లో ఏం లేదండి, ఆర్గానిక్ ఫ్రాక్షన్ ఏదైనా ఉంటే వాటర్లో, వేస్ట్ వాటర్లో ఆర్గానిక్ ఫ్రాక్షన్ ఉంటే దాన్ని ఆక్సిడైజ్ చేస్తాం. ఓకే, ఆక్సిడైజ్ చేసిన తర్వాత దాంట్లో ఆ ఫ్రాక్షన్ అనేది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్యాస్ వెళ్ళిపోతుంది ఎట్ దిస్ టెంపరేచర్. ఎట్ 550 ప్లస్ 50 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఆర్గానిక్ ఫ్రాక్షన్ ఉంటే మనం దాన్ని ఆక్సిడైజ్ చేస్తే అది గ్యాస్ ఫామ్లో వెళ్ళిపోతుంది, అండ్ ద ఇన్ఆర్గానిక్ ఫ్రాక్షన్ రిమైన్స్ బిహైండ్ యాజ్ యాష్. ఓకే, ఇన్ఆర్గానిక్ ఫ్రాక్షన్ ఏంటంటే అది గ్యాస్ ఫామ్లో వెళ్ళకుండా కింద ఒక ప్రెసిపిటేషన్ లాగా ఫామ్ అయిపోతుంది. ఓకే, లైక్ బిహైండ్ యాజ్ యాష్ లాగా. ఓకే, in cases where the industrial effluents are being mixed with the wastewaters, biochemical oxygen demand BOD plays a very important role in the type of treatment process to be used. Okay, biochemical oxygen demand అనేది ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్స్ వేస్ట్ వాటర్తో మిక్స్డ్ అయినప్పుడు ఇట్ ప్లేస్ ఎ క్రూషియల్ అండ్ ఇంపార్టెంట్ రోల్. ఓకే, ట్రీట్మెంట్లో. హియర్ యూ కెన్ సీ ది graph between the biochemical oxygen demand and the time. Okay, sewage and combined waste and industrial waste. Okay, industrial waste is combined waste అంటే both the sewage and industrial waste ని కంబైన్ చేసినప్పుడు మధ్యలో మనకి combined waste గ్రాఫ్ అది. ఓకే, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఇండస్ట్రియల్ వేస్ట్ ప్లస్ సీవేజ్ వేస్ట్ ఈజ్ ఈక్వల్ టు కంబైన్డ్ వేస్ట్, మధ్యలో వచ్చిన గ్రాఫ్ అది. సో నౌ మనకి ఇప్పటివరకు ఏం చేసినాం, here we have completed న్యూట్రలైజేషన్ వరకు అయిపోయింది. ఇప్పుడు ఫిజికల్, కెమికల్ అండ్ బయాలజికల్ ట్రీట్మెంట్స్ కదా. సో నౌ లెట్స్ లుక్ ఇన్ టు ద ఫిజికల్ యూనిట్ ఆపరేషన్స్. దీస్ treatment methods in which the application of physical forces predominates are known as physical unit operations. Okay, the typical examples for the physical unit operations are screening, mixing, flocculation, sedimentation, flotation, filtration and gas transfer, etc. ఓకే, ఫిజికల్ ఫోర్సెస్ని యూజ్ చేసి మనము ఏవైతే ఆపరేషన్స్ క్యారీ అవుట్ చేస్తామో వాటిని మనం ఏమంటాం, ఫిజికల్ యూనిట్ ఆపరేషన్ కింద కన్సిడర్ చేయొచ్చు. సో ద టిపికల్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే స్క్రీనింగ్ కావచ్చు, మిక్సింగ్, ఫ్లోకులేషన్, సెడిమెంటేషన్, ఫ్లోటేషన్, ఫిల్టరేషన్ అండ్ గ్యాస్ ట్రాన్స్ఫర్, ఇవన్నీ ఫిజికల్ యూనిట్ ఆపరేషన్స్ కిందకి వస్తాయి. నౌ లెట్ us see the chemical unit processes. Treatment methods in which the removal or conversion of contaminants is brought by the addition of chemicals or by the other chemical reactions are known as chemical unit process. ఏం లేదండి, వేస్ట్ వాటర్లో ఉన్న కంటామినెంట్స్ని మొత్తానికి తీసేయడము, లేదా ఆ కంటామినెంట్స్ని మనం ఏం చేయొచ్చు అంటే కంటామినెంట్ని తగ్గించవచ్చు. ఓకే, బై యూజింగ్ ద అడిషన్ ఆఫ్ కెమికల్స్. ఓకే, ఆ కంటామినెంట్స్ని కన్వర్ట్ చేయొచ్చు మంచిగా. The treatment methods in which the removal or conversion of contaminants is brought about by the addition of chemicals or by the chemical reactions known as chemical unit process. కెమికల్స్ని యూజ్ చేసి, కెమికల్ రియాక్షన్స్ని యూజ్ చేసి అయితే తీసేస్తాం కంటామినెంట్స్ని, లేకుంటే వాటిని కన్వర్ట్ చేస్తాం. ఓకే, కంటామినెంట్స్ మనకి హార్మ్ఫుల్ కాబట్టి కన్వర్ట్ చేసినప్పుడు హార్మ్లెస్ అయిపోతాయి. దిస్ యూనిట్ ఆపరేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ కెమికల్ యూనిట్ ప్రాసెస్. Okay, the typical examples for the chemical unit process are precipitation, adsorption and disinfection, etc. Okay, so chemical precipitation ఏం లేదండి, ఒక కెమికల్ ప్రెసిపిటేట్ అనేది కింద సెటిల్ అయిపోతుంది ఆఫ్టర్ ద రియాక్షన్. ఈ కెమికల్ ప్రెసిపిటేషన్ ప్రాసెస్లో రియాక్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మనకి ఆ కంటామినెంట్స్ మరి ఎట్లా తీసేస్తాం సార్ అంటే, ఆ కంటామినెంట్స్ అనేది కింద సెటిల్ అయిపోతాయి ప్రెసిపిటేషన్ ఫామ్లో. ఓకే, అడ్సార్ప్షన్ ఇన్వాల్వ్స్ ద removal of specific compounds from the wastewater of solid surface using the force of attraction between the bodies. Okay, this is all about the chemical unit process. Now let us see biological unit process. Biological treatment is used primarily to remove the biodegradable organic substances, either it is colloidal or dissolved, from industrial wastewaters. Okay, సో బయాలజికల్ ట్రీట్మెంట్ మెయిన్గా ఎందుకు చేస్తామంటే ఓన్లీ టు రిమూవ్ ద బయోడిగ్రేడబుల్ ఆర్గానిక్ సబ్స్టాన్సెస్. ఓకే,
సో వాటిని రిమూవ్ చేయడానికి బయాలజికల్ యూనిట్ ఆపరేషన్స్ అనేది మనం చేస్తాము. బేసికలీ దీస్ సబ్స్టాన్సెస్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ గ్యాసెస్ దట్ కెన్ ఎస్కేప్ టు ద అట్మాస్ఫియర్ అండ్ ఇంటూ బయాలజికల్ సెల్ టిష్యూస్ దట్ కెన్ బి రిమూవ్డ్ బై సెటిలింగ్. ఓకే, సరే, మరి బయోడిగ్రేడబుల్ ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ని మనము తీసేస్తాం కదా బయాలజికల్ యూనిట్ ఆపరేషన్స్లో. ఎలా తీసేస్తామంటే by after carrying out the biological unit operations, the substances are converted into gases. ఓకే, ఆర్గానిక్ సబ్స్టాన్స్ అనేది అది గ్యాస్లో ఫామ్లోకి కన్వర్ట్ అయిపోయి ఎస్కేప్ అవుతుంది వాటర్ నుంచి. ఓకే, వాటర్ నుంచి అట్మాస్ఫియర్లోకి ఎస్కేప్ అవుతుంది. ఆర్ సమ్టైమ్స్ ఏంటంటే బయాలజికల్ సెల్ టిష్యూ లాగా కింద ఫామ్ అయిపోతాయి. సో కింద ఫామ్ అయిపోయినవి తీసేయచ్చు అండ్ పైన ఎయిర్లో కొన్ని ఎస్కేప్ అయ్యేవి ఉంటాయి. సో దిస్ ఈజ్ హౌ వి ట్రీట్ the industrial wastewater by using biological unit operations. The major biological process used for the wastewater treatment are, here you can see the typical examples of biological unit processes. Aerobic processes, anoxic processes, anaerobic processes, combined anaerobic anoxic process, and anaerobic aerobic process. These are the different these are the different biological processes used for the treatment of industrial wastewater. Thank you.